హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారికి మన తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. ఆయన మాట్లాడితే చాలా బలంగా వాయిస్ ప్రజల్లోకి వెళ్తుంది. మనం రీసెంట్గా ఆయన TV9తో మాట్లాడిన సందర్భంగా వ్యంగ్యంగా ఆయన ప్రభుత్వం మీద చేసిన విమర్శలు అనేవి చాలా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. అవి ఒక రకంగా వైసీపీ పార్టీకి కూడా చాలా హెల్ప్ అయినాయి. ఎందుకంటే ఆయన ఒక ఫైర్ బ్రాండ్ కనుక ఆయన మాట్లాడితే వాయిస్ అనేది చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. అయితే ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యొక్క సేవల్ని పార్టీకి వాడుకోవాలి అని చెప్పేసి ఆయన ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి పార్టీ తరపున ఒక కీలకమైన బాధ్యతని, ఒక కీలకమైన పదవిని ఇస్తూ ఆయన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ పదవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు వైసీపీ పార్టీ తన కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రత్యేక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే, పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాకి చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని పార్టీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం అయితే జరిగింది. ఇట్లు పార్టీ కేంద్ర కార్యాలయం. ఇది ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్లో వైసీపీ పార్టీ తన బలాన్ని పెంచుకోవాలంటే ఇలాంటి యువ నాయకుల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. వాయిస్ అంటే ఒక యువ వ్యక్తి కాబట్టి ఆయన చెప్పిన వాయిస్కి ప్రజలు అంటే యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆయనకు ఒక కీలకమైన పదవినిస్తూ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే మనం రీసెంట్గానే చూసినాం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు ఆయన ఒక TV9 ఛానల్కి ఒక ఇంటర్వ్యూ, ఒక చిన్న ప్రెస్ మీట్ లాంటిది నిర్వహించినప్పుడు ఆయన వ్యంగ్యంగా కూటమి ప్రభుత్వం మీద చేసిన ఇంటర్వ్యూ అనేది చాలా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో మనం చూసినాం. అయితే ఇలాంటి సందర్భంలో ఇలాంటి నాయకుల్ని గుర్తించి పైకి తీసుకొస్తే వాళ్ళు పార్టీకి చాలా బలంగా ఉంటారు. అలాగే యువ ఓటర్లను కూడా తమ వైపు ఆకర్షించుకుంటారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించడం ద్వారా ఆయనకి ఈ పదవి ఇచ్చినట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పదవి ఇవ్వటం మీకు ఇష్టమా కాదా అనేది కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఈ పదవి ఎంతవరకు ఆయన నిర్వర్తించగలుగుతారో కూడా మీరు ఈ కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.